వీటన్ న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా గోకవరంలోని శ్రీ వీరభద్రుని గద్దెలో కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతోటి గురువారం ప్రారంభమయ్యాయి. అమ్మవారు మొదటి రోజు బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు కుమార శర్మ మరియు మూర్తి శర్మల ఆధ్వర్యంలో వాకచర్ల సురేష్ దంపతులచే అమ్మవారి కలశ స్థాపనతోటి పూజలు ప్రారంభమయ్యాయి. అమ్మవారి ఆలయం అంతా కూడా వాచకర్ల రవి అయ్యంకుడు ఇనుపర్తి అలాగే పసుమర్తి విజయ్ కుమార్ దంపతులచే పుష్పాలంకరణ చేయబడింది. ప్రతి సంవత్సరం కూడా మాదిరిగా రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్ అడపా లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులచే అమ్మవారికి ఇచ్చినటువంటి గజమాలను గ్రామమంతా ఊరేగిస్తూ పూజలు అందించిన తర్వాత అమ్మవారికి అలంకరించారు. ఆర్యవైశ్య యూత్ సభ్యులు సుమారుగా 12 కేజీల లడ్డూని అమ్మవారికి అందించారు. పూజల అనంతరం గద్దె కమిటీ ఆధ్వర్యంలోని భక్తులకు ప్రసాద వితరణ కూడా ఏర్పాటు చేశారు. ఆర్యవైశ్యుల మహిళల ఆలయంలోని లలితా సహస్ర పారాయణం నిర్వహించబడింది. మహతో దేవస్య వత్రే నమః